విశ్వరూపాయ నమ శివాయ. మనకి మహాలయ పక్షాలు వస్తున్నాయి. ఈరోజు అందరూ పితృదేవతలకు శారదకర్మలు పెట్టాలని చెప్తూ ఉంటారు. ఇది అసలు పితృదేవతలు అంటే ఎవరు, వాళ్ళకి ఎలా శారదకర్మలు పెట్టాలి అనేది చూద్దాము ఇప్పుడు. పితృదేవతలు అంటే 7 తరాలలో గతించినటువంటి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, బంధువులు, అలాగే గురువులు. వీరి కోసం వెదిలేటటువంటి తర్పణాలు, శారదకర్మలు, దానాలు పితృదేవతల ఆరాధనలో ఈ ఒక భాగం. ఇలా చేయడం వల్ల మరణించిన వారి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఈ మహాలయ పక్షంలో మనం చేయవలసింది ఏంటంటే, ఉదయమునే లేచి ప్రధాన ద్వారం దగ్గర నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలకు నమస్కరించి, నేను పితృపక్షము పాటించడానికి అశక్తుడనయ్యాను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందించండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి. ఇది పితృపక్షం చేయలేని వాళ్ళ కోసం. మహాలయ పక్షంలో పితృదేవతలకు శారదకర్మలు చేయగలిగిన వాళ్ళు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతలకు ఎంత విశిష్టమైందో బహుళపక్షం కూడా పితృదేవతలకు అంతే శ్రేష్టమైనది. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణాలు, శారదాది విధులు నిర్వహిస్తూ ఉండాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అది తిథి రోజు వారికి శారదం నిర్వహించాలి. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలంటే, సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున మరణించిన బంధువులందరికీ వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టవచ్చు. భార్య మరణించిన వాడు నవమి నాడు అనగా 9వ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజు మరణించిన భార్య సుమంగళిగా చనిపోతే ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర పెట్టి సత్కరించి పంపాలి. చిన్న పిల్లలు చనిపోయిన వాళ్ళకి 12వ రోజున మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్షల వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి కానీ చతుర్దశి నాడు అనగా మా అమావాస్య ముందు రోజు పెట్టాలి. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ, తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య కష్టాలు కలుగుతుంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా వారి పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించుకొని మనం ఈ పితృ దేవతారాధన చేయడం మంచిది. భాద్రపదల మనం పితృ రుణం నుండి విముక్తి పొందడం అనేది చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంతలా తప్పిస్తారో అలాగే పిల్లలు కూడా వారి రుణం తీర్చుకోవడానికి విధిగా శారదకర్మలు నిర్వహించాలి. పితృదేవతలు వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరికి వస్తారు. ప్రతి మాసంలోనూ అమావాస్య పితరులకు పుణ్యతిథిగా పరిగణించబడినది. మనం ఈ శారదకర్మలు ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధగా చేయడం వలన మన పూర్వీకులు అంటే మన తల్లిదండ్రులు వారు మనకి ఆయుష్, విద్య, ధనము, సంతానము సమస్తం కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు. దేవుడి పూజనైనా కొంచెం అశ్రద్ధ చేయవచ్చేమో కానీ ఈ పితృదేవత శారదకర్మలో అశ్రద్ధ చేయకూడదు. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మకా నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసే శారదకర్మ అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఈ మహాలయ పక్షంలో శారదకర్మ 15 రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేయాలి. ఆర్థిక భావన వలన శారదకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం గోవుకు గ్రాసం పెట్టవచ్చు, లేదా నిర్జన ప్రదేశంలో నుంచొని అపరాహ్న సమయంలో 2 చేతులను ఆకాశం వైపుకు పైకెత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శారదకర్మ చేసి పితృదేవతలను సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతిక సుఖాలు, సంతోషాలే కాకుండా పరలోకంలో కూడా ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా మనకు తెలుస్తుంది.